హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ టెట్ సంబంధించి మాకు రిజల్ట్స్ యొక్క అప్డేట్ అయితే ఏంటనైతే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను చూడండి. సో, అంతకంటే ముందు ఎంతమంది టెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో లైక్ రూపంలో తెలియజేయండి. సో, మన ఛానల్ అయినా ఫస్ట్ టైం వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి నా నోటిఫికేషన్ పెట్టుకోండి. టెట్ ఫలితాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మన ఛానల్ అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకు అప్డేట్ చూసుకుంటే ఇంకా ఏపీ టెట్ ఫలితాలు అనేది ఇచ్చారు. సో, మనకు ఏపీ టెట్ ఫలితాలకైతే సంబంధించి అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, మనకు షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 14వ తేదీన రావాల్సి ఉండగా, ఇప్పటివరకు అయితే దీని మీద ఒక ప్రకటన అయితే లేదు. మరోవైపు డీఎస్సీ సంబంధించి పరీక్ష గడువు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అయితే ఫలితాల విడుదలపై సందిగ్ధత అయితే నెలకొంది. ఈ క్రమంలో మనకు ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన అయితే చేసింది. సో, మనకు ఫలితాల విడుదల సంబంధించి ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రకటిస్తామని అయితే పేర్కొంది. సో, ఇక్కడ చూసాక మనకు ఏపీ టెట్ సంబంధించి ఏదైతే మనకు రిజల్ట్స్ అయితే ఉంటాయో, సో, మనకు ఎన్నికలకు సంబంధించి ఎవరైతే సంఘం వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు ఒక స్పష్టత ఇస్తేనే, క్లారిఫికేషన్ ఇస్తేనే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తాము అనైతే మనకు విద్యాశాఖ కూడా ప్రకటన అయితే చేసింది. సో, ఇదనమాట. దీనికి సంబంధించి నేను హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేస్తాను. సో, వాళ్ళు ఏదైనా అప్డేట్ చెప్తే గనుక మీకైతే ఇంటిమేట్ చేస్తాను. సో, మనకు ఎక్స్‌పెక్టెడ్‌గానే చెప్పొచ్చు. సో, దీనికి సంబంధించి మనకి ఇంకా ఎటువంటి చిన్న అప్డేట్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి నా నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.